చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకున్నాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ తండ్రి, మీ ఆత్మ ద్వారా మీ వాక్యం చేత మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ 40 days ప్రేయర్ ఫెలోషిప్లో 12వ రోజుకు మన యొక్క వాక్యాంశంగా కానుకలు, ఆఫరింగ్స్ అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నాం. మరి ఈ యొక్క అంశంపై ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఒపీనియన్, మరి ఆ యొక్క అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మరి మనమైతే దేవుని ఆత్మచేత ఆయన వాక్యం ద్వారా ఆయన చెప్తున్నటువంటి మాటలను శ్రద్ధగా ధ్యానించుకున్నాం. మరి ఈ అంశాన్ని 2 భాగాలుగా మనం ధ్యానించుకున్నాం. మొదటిది కానుకల విషయంలో సేవకుని యొక్క పాత్ర ఏమిటి, ఇదే కానుకల విషయంలో ఒక విశ్వాసి యొక్క పాత్ర ఏమిటి, ఏంటండి మరి ఈ అంశాన్ని 2 భాగాలు మనం ధ్యానించుకున్నాం. మొదటి భాగం కానుకల విషయంలో సేవకుని యొక్క పాత్ర ఏంటి, రెండవదిగా ఇదే కానుకల విషయంలో విశ్వాసి యొక్క పాత్ర ఏమిటి. మరి మొదటిది ఈ కానుకల విషయంలో సేవకుని యొక్క పాత్ర ఏమిటి. ఏమండి, మరి ప్రజలు ఇస్తున్నటువంటి ఆ యొక్క కానుకలు, ఆ యొక్క ఆఫరింగ్స్ విషయంలో ఒక దైవజనుడు, ఒక దైవ సేవకుడు ఎంతో బాధ్యత కలిగి రెస్పాన్సిబుల్గా ఉండాలని మరి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. మరి బైబిల్ గ్రంథంలో మనం ఏలీ కుమారులైనటువంటి హోఫ్నీ, ఫినెహాసులు మనం చూసినట్లయితే, ఈ యొక్క హోఫ్నీ, ఫినెహాసులు దేవుని సేవకు అర్హులు కాకపోయినప్పటికీ వారిని తీసుకొచ్చి దేవుని సేవ చేసే వ్యక్తులుగా మరి తీసుకొచ్చి పెట్టారు తమ తండ్రి అయినటువంటి ఏలీ. మరి వీరు దేవుని మందిరంలో మరి దేవుని కొరకు అర్పించబడుతున్నటువంటి ఆ యొక్క మాంసం విషయంలో, దేవుని కొరకు అర్పించబడుతున్నటువంటి ఆ యొక్క అర్పణ విషయంలో మరి ఆ క్రమాలన్నింటినీ కూడా తప్పి, క్రమాలను మీరి వారు బలవంతంగా అడగడం, బలవంతంగా తీసుకోవడం లాంటివి వారు చేస్తూ ఉండేవారండి. మరి ఇలా వారు ఎప్పుడైతే చేస్తున్నారో, మరి బలవంతంగా అవి తీసుకునేటువంటి ఆ యొక్క పనులు ఎప్పుడైతే వారు చేస్తున్నారో, మరి ప్రజలకు దేవునికి ఆ యొక్క అర్పణలు అర్పించే విషయంలో అసహ్యపడే విధంగా, అసహ్యపడడానికి వీరు కారకులుగా మారారండి. మరి ఈ వాక్యాలన్నీ కూడా మనం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాల్లో మనం వివరంగా రాయబడి మనం చదువుకోవచ్చు. మరి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. యాజకులు అంటే అక్కడ మొత్తం వివరంగా రాయబడిందండి. మరి యాజకులు వారి యొక్క క్రమం ఏంటి, వారు ఏ విధంగా వారి యొక్క సేవా క్రమాన్ని జరిగించాలో, కానీ ఈ హోఫ్నీ, ఫినెహాసులు ఆ క్రమాన్ని తప్పి వారు ఏ విధంగా అక్కడికి వస్తున్నటువంటి వారిని బలవంతం చేస్తున్నారో అక్కడ స్పష్టంగా రాయబడిందండి. మరి 17వ వచనంలో చూసినట్లయితే, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యెహోవాను కారణమైనది కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయము. ఏమండి, దేవునికి అర్పించేటువంటి విషయంలో కూడా, దేవునికి అర్పణలు ఇచ్చే విషయంలో కూడా వారు అసహ్యపడే విధంగా ఆ రోజు వారు ప్రవర్తించారు. మరి దేవునికి అర్పించేటువంటి ఆ యొక్క అర్పణల విషయంలో ఒక సేవకుడు, ఒక దైవ సేవకుడు ఎంతో బాధ్యత కలిగి రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. వారికి ఇస్తున్నటువంటి ఆ యొక్క కానుకలను దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు వారు నమ్మకంగా వారు ఖర్చు చేయవలసిన బాధ్యత వారి మీద ఉందండి. ఇక్కడ మనం చూస్తే ఈ హోఫ్నీ, ఫినెహాసులు వారి యొక్క పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదైందంటే, ఆ తర్వాత దేవుని శాపానికి, దేవుని కోపానికి వారు గురైనట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మరి దేవుని సేవ చేసే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రజలిస్తున్నటువంటి ఆ యొక్క కానుకలను ఎంతో బాధ్యత కలిగి రెస్పాన్సిబుల్గా వాటిని దేవుని సేవ కొరకు ఖర్చు చేయాలని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. మరొక మాట మనం చూస్తే, ఎ గాడ్ సర్వెంట్ ఆర్ ఎ పాస్టర్ షుడ్ బి అకౌంటబుల్. ఏంటండి, ఎ గాడ్ సర్వెంట్ ఆర్ ఎ పాస్టర్ షుడ్ బి అకౌంటబుల్.
అంటే ఒక సేవకుడు ఈ హాస్ టు బి అకౌంటబుల్ గా ఉండాలని చెప్పి మరి వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు. రోమపత్రిక 14వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నట్లయితే, రోమపత్రిక 14వ అధ్యాయము 12వ వచనం, ప్రతి నాలుకయు దేవుని స్తుతించుచు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మరి ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. సో దట్ ఈచ్ ఆఫ్ us will give an account of ourselves to God. ఈ వాక్యం ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. విశ్వాసులకు వర్తిస్తుంది, దైవ సేవకులకు మరి మరింతగా వర్తిస్తుంది. మరి వారు చేస్తున్నటువంటి ఆ యొక్క సేవా పరిచయలో, వారు చేస్తున్నటువంటి ఆ సమస్తమైనటువంటి సేవా కార్యక్రమాల్లో దే హ్యాస్ టు బి అకౌంటబుల్. వారు బాధ్యతగా ఉండాలి, వారు దేవునికి లెక్క అప్పచెప్పే విధంగా ఉండాలని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా దేవుడు రాయించాడండి. ఒకవేళ ఎవరైనా మరి ఈ యొక్క హోఫ్నీ ఫినెహాసుల వలె క్రమాన్ని తప్పి దేవుని యొక్క వాక్యాన్ని మీరి వాటిని అతిక్రమించి వారి ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తే మరి అదే వాక్యంలో దేవుడు రాయిస్తున్నాడు, మరి వారి మీదకి వచ్చేటువంటి ఆ యొక్క శిక్ష మరింత కఠినంగా ఉంటుందని, మరింత కఠినమైన తీర్పును వారు పొందవలసి ఉంటుందని కూడా దేవుడు స్పష్టం చేస్తున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, జేమ్స్ చాప్టర్ 3:1, అందులో నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని. ఇక్కడ మనం చూస్తే నా సహోదరులారా, బోధకులమైనటువంటి మనము మరి కఠినమైన తీర్పు పొందుకుంటాం కాబట్టి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క చర్యలు, మన యొక్క క్రియలు మరి దేవునికి విరోధంగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి, దేవుని సేవ చేసే వ్యక్తి, మరి ఆయన పెద్ద పాస్టర్ గారా చిన్న పాస్టర్ గారా అనే వ్యత్యాసం లేదు. ఎవరైనప్పటికీ కూడా మరి ప్రదర్శిస్తున్నటువంటి ఆ యొక్క కానుకల విషయంలో వారు నమ్మకంగా ఉండాలి, బాధ్యత కలిగి రెస్పాన్సిబుల్గా ఉండాలి. దేవుని సేవా పరిచయను ముందుకు తీసుకెళ్లే విధంగా 10 మందికి మాదిరికరంగా ఉండాలని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. మరి మనం రెండవ భాగం మనం చూసినట్లయితే కానుకల విషయంలో ఒక విశ్వాసి యొక్క పాత్ర ఏమిటి? ఇప్పటి వరకు కానుకల విషయంలో ఒక సేవకుని యొక్క పాత్రను మనం చూసాం. మరి ఇప్పుడు అవే కానుకల విషయంలో ఒక విశ్వాస యొక్క పాత్ర ఏంటి? మరి ముందుగా సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఇక్కడ దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు, నీ ఆస్తిలో భాగమునిమ్ము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమునిచ్చి నీ దేవుడైనటువంటి యెహోవాను ఘనపరచు, నీ ప్రభువుని ఘనపరచు అని ప్రభు ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడండి. మరి దేవుణ్ణి ఘనపరచడము ఏమండి? దేవుణ్ణి మనం ఆ యొక్క ప్రథమ ఫలం ఇవ్వడము అంటే దానికి అర్థం ఏమిటండి? దేవుని యొక్క సేవా పరిచయను మనం ప్రోత్సహించాలి. దేవుని యొక్క సత్య సువార్త మరి మరింతగా అది వెళ్ళగలిగే విధంగా, మరి అనేక మందికి దేవుని యొక్క రక్షణ వారు పొందుకునే విధంగా మరి మనం దేవుణ్ణి కనపరచాలి అని దేవుడు ఆయన వాక్యం చెప్తున్నాడు. మరి ఈ విధంగా ఇస్తే నాకేంటంటే ప్రతిఫలం అని అంటే, మరి ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో, యెహోవాను గణపరుస్తారో వారు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదానికి వారు పాత్రులుగా ఉంటారండి. ఆ కింద వచ్చిన మనం చదువుకున్నట్లయితే దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఏమిటో మనం చూడొచ్చు. అప్పుడు నీ కొట్లలో చదవండి, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. దేవుడు ఆయన యొక్క ఆశీర్వాదానికి ఒక ఎగ్జాంపుల్ గా ఈ యొక్క వాక్యాన్ని దేవుడు రాయిస్తున్నాడండి. మరి అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును.
మన యొక్క గిన్నె నిండి పొర్లుతుందని, ఆ యొక్క సమృద్ధి మన యొక్క జీవితాల్లో ఉంటుందని దేవుడు ఆయన వాక్యం ద్వారా ఆ యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటామని దేవుడు చెప్తున్నాడండి. ఒక విశ్వాసి తన జీవితంలో మరి తాను దేవునికి ఇవ్వవలసిన వాడై ఉన్నాడని, దేవుణ్ణి గణపరచవలసిన వాడై ఉన్నాడని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. మరి చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఏమండి మేము దేవునికి ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వాలా, అంత ఇవ్వాలా, ఎంత ఇవ్వాలండి అనే ఒక సందేహం ఉంటుంది. మీరు దేవునికి ఎంతైనా ఇవ్వండి, కానీ సనుగుకోకుండా, విసుక్కోకుండా, బలవంతంగా మాత్రం మీరు దేవునికి ఏది ఇవ్వకండి. మీరు సంతోషంతో, పూర్ణ హృదయంతో మీరు దేవునికి ఇచ్చేటువంటి ఆ ఏ కానుకలను దాన్ని దేవుడు అంగీకరిస్తాడండి. అలా కాకుండా సనుక్కుంటూ, విసుక్కుంటూ, బలవంతంగా మనం ఇచ్చేటువంటి కానుకల్ని దేవుడు ఎంత మాత్రం కూడా అంగీకరించడు. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే 2 కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే 2 Corinthians చాప్టర్ 9 verse 7. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఏమండి ఇక్కడ వాక్యంలో దేవుడు స్పష్టంగా రాయించాడు, సనుగు కొనకయు మరి బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్నటువంటి ఆ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు మరింతగా ఆయన ప్రేమిస్తున్నటువంటి వాక్యంలో రాయబడిందండి. కాబట్టి మనం దేవునికి ఇస్తున్నాం, ఆయన పరిచయకి ఇస్తున్నాం, మరి దేవుని సేవ చేసేటువంటి ఆ వ్యక్తికి ఇస్తున్నాం అనే ఒక మంచి హృదయంతో మనం ఇవ్వాలి. కానీ సనుగుకుంటూ, విసుక్కుంటూ, బలవంతంగా మనం ఏది కూడా దేవునికి ఇవ్వకూడదండి. మరి మరొక వాక్యం కూడా మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇక్కడ మరి వాక్యంలో స్పష్టంగా రాయబడింది, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తుచుండగా. ఏమండి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క సత్య వాక్యములు మన హృదయాల్లో విత్తబడి అది ఫలించి అది నిరంతరంగా అది ఫలంగా మారితే మన యొక్క జీవితానికి అది ఎంతో ఆశీర్వాదం అండి. మనల్ని మరి దేవుని వైపు, వాక్యం వైపు, దేవుని రాజ్యం వైపు నడిపిస్తుంది ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ విత్తనం. మరి అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి వాటిని మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైనటువంటి ఫలాలను కోసుకుంట గొప్ప కార్యమా అని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి మనం ఆత్మీయంగా మనం మేలు పొందుతున్నాం, దేవుని యొక్క సత్యవాక్యము మనం పొందుకుంటున్నాం, ఆ యొక్క సన్నిధిని, ఆ యొక్క కమ్యూనియన్లో మనం భాగస్థులమై దేవుని మనం ఆరాధిస్తున్నాం, ఆత్మ సంబంధమైన ప్రతి మేలును మనం పొందుకుంటున్నాం. అలాంటి మన జీవితంలో మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క సేవా పరిచయను బలపరుస్తున్నటువంటి ఆ యొక్క సంఘానికి ఆ యొక్క వారి యొక్క శరీర అవసరాలు, వారి యొక్క శరీర సంబంధించినటువంటి ఫలాల కొరకు మనం కూడా మన వంతు ఇవ్వాలనేది ఇక్కడ దేవుడు ఆయన వాక్యంలో చెప్తున్నాడు. మరొక మాటను మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం చూసినట్లయితే లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం చదువుతున్నాం. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. ఏమండి మనం ఏ కొలతతో మనం కొలుస్తామో అదే కొలతతో మీకు కూడా కొలవబడుతుంది అని చెప్పి ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా రాయిస్తున్నాడు. ఏమండి ఎవరైనప్పటికీ, ఒక సేవకుడైనా, ఒక విశ్వాసి అయినా,
వారిద్దరూ కలిసి దేవుని పనిని, దేవుని కార్యాన్ని వారు జరిగిస్తున్నారు అనేది వాస్తవం. మరి రెండు చేతులు కలిస్తేనే మరి చప్పట్లు అవుతాయి, శబ్దం వస్తుంది. మరి ఇద్దరికి ఆ బాధ్యత ఉందని చెప్పి ఈ వాక్యంలో మనం చూస్తున్నామండి. మరి సేవకులైతే మరి వస్తున్నటువంటి ఆ కానుకల్లో వారు నమ్మకంగా, యథార్థంగా వారు ప్రవర్తించాలి, రెస్పాన్సిబుల్గా వారు బిహేవ్ చేయాలి, వారు అకౌంటబుల్గా ఉండాలి. మరి విశ్వాసులైతే మరి చేస్తున్నటువంటి ఆ యొక్క సేవా భారాన్ని, ఆ యొక్క అవసరాలను గుర్తించి దేవుడు వారికి ప్రేరేపించిన దాన్ని బట్టి వారు ఇస్తూ దేవుణ్ణి కనపరచాలి అని ఈ యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క కానుకల విషయంలో సేవకులైతే నమ్మకంగా, రెస్పాన్సిబుల్గా మనం బిహేవ్ చేద్దాం. మరి విశ్వాసులైతే ఉన్నటువంటి పరిచర్య భారాన్ని మనం గ్రహించి దానికి అనుగుణంగా మనం ముందుకెళ్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిస్తాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.